దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానము మార్కు సువార్త 10:31. మొదటి వారు అనేకులు కడపటి వారగుదరు, కడపటి వారు మొదటి వారగుదరు నేను. చూడండి, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారిలో అనేక మంది ప్రభుతో ప్రయాణం ఆరంభించినటువంటి దినముల్లో ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళిపోయేవారు ఉంటారు. అలాగే మానక ఎంతో ప్రార్థన చేసేవారు ఉంటారు ప్రతిరోజు కూడా. మరి అలాగే తప్పక దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానించేవారుగా ఉంటారు. అయితే కాలం గడిచే కొద్దీ ఆత్మీయ స్థితి చల్లారిపోతూ ఉంటుంది. అయితే ప్రభు అంటున్నారు కదా, మీరు పూర్ణమైనటువంటి పట్టుదలతో ఆసక్తితో దేవుణ్ణి సేవించాలని, ఆత్మయందు తీవ్రత కలిగి దేవుని సేవించాలని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి క్రీస్తు ప్రేమలో నుండి, మీ యొక్క భక్తి జీవితంలో నుండి మిమ్మల్ని చల్లార్చే విషయాలు ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మనము దేవుణ్ణి సేవించే విషయంలో ఎంత మాత్రం కూడా పరిస్థితుల్ని అడ్డుగా పెట్టుకోకూడదు. అయితే దేవునితో మన ప్రతిరోజు సహవాసములో బలముగా ఉన్నప్పుడు మీకు ఎదురవుతున్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను జయించడానికి, మరి సహనము కలిగి, ఓర్పు కలిగి ఉండడానికి, అవి దాటడానికి ఎంతో దేవుడు సహాయం చేస్తాడు. నీ భారము అనుదినము కూడా ఆయన మీద మోపినప్పుడు ఆయన నిన్ను గొప్పగా ఆదుకుంటారు. అయితే మరి ఆరంభంలో ఒక గొప్ప వెలుగు వెలిగి దేవుని కొరకు, తర్వాత ఇప్పుడు మొత్తానికి కూడా ఆరిపోయినటువంటి స్థితి నీ దగ్గర ఉందేమో. మీ ఆత్మీయస్థితి ఎలా ఉంది? కాబట్టి ఉదయకాల సమయంలో మీ ఆత్మీయస్థితిని మీరు చల్లార్చుకున్నారా? మరలా ప్రభు వైపు తిరిగి వేడుకున్నట్టయితే, మరలా ఆయనలో మీరు బలముగా లేచి ఆయనతో నడిచినప్పుడు దేవుడు తప్పకుండా మరలా మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు. మరలా దేవుడు మిమ్మల్ని ఎంతో బలపరిచి నిలబెడతారు. మరి మొదటి వారు కడపటి వారు అవుతారని, కడపటి వారు మొదటి వారు అవుతారని దేవుడు ముందుగానే తెలియజేశారు. కాబట్టి నేను ఒకప్పుడు ఎంతో గొప్ప సేవ చేశాను, లేకపోతే నేను దేవుని కొరకు అది చేశాను, ఇది చేశాను, నేను ఇంతంత ఇన్ని గంటలు ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు నాకున్న పరిస్థితులు బట్టి నేను ఎలాగైపోయానని చెప్పుకోవడము అది గొప్ప సాక్ష్యం ఏమీ కాదండి. మనము మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను దేవునిలో నుంచి తొలగిపోకుండా ఉండగలిగాను. నేను దేవుని కొరకు అప్పుడు ఎలాగ ఆసక్తితో జీవించాను, ఇప్పుడు నేను అలాగే జీవిస్తున్నాను అనేది ఎంతో బలమైన సాక్ష్యం. అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి సాక్ష్యం మీరు కలిగి ఉన్నారా? మిమ్మల్ని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తారు. దేవుడు సంతోషించడమే కాదు, మీ యొక్క సాక్ష్యము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే వారిని కూడా వెలిగించి ఎంతో దేవుళ్ళ ముందుకు నడిపించేదిగా ఉంటుంది. కాబట్టి మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, లాజరు చూసినట్టయితే దరిద్రుడు, అతనికి ఒంటి మీద అంతా కురుపులు, తినడానికి తిండి లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ అతడు ఎంతగానో ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే దేవుని యొక్క రాజ్యంలో అబ్రహాము రొమ్మున అతను ఆనుకొని ఉన్నాడని దేవుడే సెలవిచ్చారు. కాబట్టి మన పరిస్థితులు మరి ఒక్కొక్కసారి మనల్ని ఎంతగానో కృంగతీయచ్చు. అనేక రకాలైనటువంటి విధానాలు, అనేక రకాల కష్టాలు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని బట్టి మన దేవునితో నడిచే క్రమాన్ని కానీ, దేవునిలో ఉన్న ఆ కృపను కానీ ఎంత మాత్రం కూడా పోగొట్టుకోవడానికి వీల్లేదు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయా తండ్రి, నీలో ఎదగకుండా ముందుకి నాయన వెళ్ళకుండా వారికి అడ్డుగా వస్తున్నటువంటి ఆటంకాలను బట్టి వారు ఆగిపోయి ఉన్నారేమో. అలా ఆగిపోకుండా ప్రతిరోజు కూడా నీతో ప్రయాణం గొప్పగా వారిని కొనసాగించండి.
ప్రభు ఆత్మీయ స్థితిలో వారిని ఎదిగింపచేయండి. చల్లారిపోయిన స్థితి వారి నుంచి తీసివేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, వారిని వారి కుటుంబాల్ని నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. అయ్యా తండ్రి, మొదటి వారిగా ఉన్నవారు ఇప్పుడు కడపటి స్థితిలోకి వచ్చేసారేమో తండ్రి. అయ్యా ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకొని మరలా వారిని లేవనెత్తండి. అయ్యా వారిని బలపరచండి. వారు తమ వస్త్రములు మరలా రక్తంలో ఉతుక్కుని తెల్లగా చేసుకునే వారిగా వారిని దర్శించమని, అయ్యా వారిని వారి కుటుంబాన్ని దినమంతా కంచె వేసి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.